ఆలోచనలు థాట్లు మీవే. అవి మేము చూపిస్తున్నాం. మా వల్ల మీరు చెడిపోవట్లేదు. ఒక విధంగా చెప్తే మీ వల్ల మేము చెడిపోతున్నామేమో. అలా అనకూడదు. ఎందుకంటే వాళ్ళ ప్రేక్షకులు. వాళ్ళ మనసులో ఏముందో అది బయట చెప్పే హక్కు వాళ్ళకుంది. మేము అది స్వీకరించాలి. వాళ్ళు చూస్తేనే మేము ఈరోజు. కాబట్టి వాళ్ళని కాదు, ఎవరైతే అనుకుంటున్నారో కొంతమంది వాళ్ళకి ఈ విధానం అర్థం చేసుకునే వాళ్ళు మంచిగా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఏంటి ఇప్పుడు ఇలా అన్నదంటే, లేదు నిజంగా బయట సమాజంలో జరుగుతూనే మేము చూపిస్తున్నామండి. సినిమాల వల్ల ఎవరు చెడిపోరు. మంచి తీసుకోండి, చెడును వదిలేయండి. మీరు చెడు ఎందుకు తీసుకోవాలి? చెడు వదిలేయండి. మంచినే తీసుకుందాం, చెడును వదిలేద్దాం. మనం ఆటోమేటిక్గా అప్పుడు మంచి జరుగుతుంది. సీరియల్స్ అంటారా, సీరియల్స్లో విలనిజం పెరిగిపోతుందని. ఎందుకండి అత్తలు అమ్మలు చిన్నపిల్లలు ఇప్పుడు టిక్ టాక్ చేస్తున్నారు. అమ్మ నాకు పెళ్ళి కావాలి అంటుంది చిన్నపిల్ల. ఆ అమ్మాయి వచ్చి ఎందుకమ్మా నీకు పెళ్ళి, ఏం చేస్తావు అమ్మ నువ్వు పెళ్ళి అంటే, నేను అత్తగారిని చంపేస్తానంటుంది. అంటే ఆ టిక్ టాక్లో మీరు ఏమి ఇస్తున్నారు మెసేజ్ ఆ పాపకి? నీకు ఎందుకమ్మా పెళ్ళి అని ఎందుకు అడుగుతున్నావు? అసలు పెళ్లి గురించి మాట్లాడిస్తున్నారు ఎందుకు మీరు ఆ పాపని? ఆ పాప మనసులో ఏమి వేస్తున్నారు మీరు ఇప్పటి నుంచి? మీరు వేయొద్దు కదా. మీరు ఫస్ట్ పెళ్ళి ఏంటమ్మా, నువ్వు చదువుతానని చెప్పు, స్పోర్ట్స్ మ్యాన్ అవుతానని చెప్పు, ఇంకోటి అవుతానని చెప్పు అని చెప్పాలి. కానీ అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటావా నేను చెప్పినట్టు అని చెప్పడం, లేదా పెళ్లి చేసుకొని మాటలు తప్పు కదా. మనం ఇప్పుడు ఇలా ఎవరికి అంటే టిక్ టాక్లో చిన్న చిన్న పిల్లలు నేను చెప్తున్నా. అవి చూసి చాలామంది మీరు పిల్లలు చెడిపోతున్నారు మీ వల్ల, నేను అత్తని చంపుతానని సీరియల్లో చూసాను. సీరియల్లో మేము ఏదో ఎంటర్టైన్మెంట్కి మా లాంటి ఆర్టిస్టులు మేము చేస్తున్నాం, మాకు జాబ్ అది, మేము ఉద్యోగం చేస్తున్నాం, మాకు జీతం వస్తుంది అంతే. మీరు చూస్తున్నారు, మీరు ఆనందపడుతున్నారు. దాన్ని మీరు అనుసరించమని చెప్పలేదా? పిల్లలకి నేర్పించొద్దు, పిల్లలకి మీరు చేయించొద్దు. అసలు పిల్లలకి అసలు అలాంటి వాటి వైపు వెళ్ళనివ్వకండి. మీరు చదివించండి, మీరు ఏదన్నా ఒక స్పోర్ట్స్లో పెట్టండి, ఇంకోటి చేయండి. అంతేగాని మీరు ఇవన్నీ మనం ఇట్లా మాట్లాడించడం అనేది పిల్లలతో అసలు ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి. వాళ్ళ మనసులో బీజం అనేది నాటొద్దు. సినిమాల ప్రభావం పడకుండా చూడండి. సినిమాల ప్రభావం మంచిగా చేయించకపోయి తల్లిదండ్రులే టిక్ టాక్ చేయండి అని ఇదని ఎంకరేజ్ చేస్తే, ఇంతకుముందు సంగీతం నేర్చుకోమ్మా, డాన్స్ నేర్చుకోమా అనేవారు, ఇప్పుడు టిక్ టాక్ చేయమ్మా ప్లీజ్ అమ్మా అంటున్నారు. అంటే ఇదా పరిస్థితి? ఇప్పుడు మా వల్ల ఏం లేదండి, మేము చేసేది మా జాబ్ అండి. ప్రేక్షకులందరికీ చెప్పేది ఒకటే, సినిమాల వల్ల ఎవరు చెడిపోరు, సీరియల్స్ వల్ల ఎవరు చెడిపోరు, ఏ పిల్లలకి ఇబ్బంది లేదు, ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. మీరు దాన్ని మీ ఓన్ చేసుకొని అడాప్ట్ చేసి పిల్లలకి నేర్పించి వాళ్ళు చేసి ప్రభావం చూపేటట్టు మీరు చేసుకుంటున్నారు. మీరు చూస్తేనే మా సినిమాలు ఆడుతాయి. మీరు చూడకండి అలాంటి సినిమాలు. మీరు వల్గారిటీ ఉన్న వదిలేయండి. ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది జరగట్లేదు అంటే కట్ అవుతాయి. నెక్స్ట్ నుంచి అట్లాంటివి రావు. నేను అనేది మీరు చూడకండి. మీరు చూడకపోతే మాకు ఎవరు తీస్తారు? మేము చేయంగా అప్పుడు క్యారెక్టర్స్ అట్లా మాకు రావు. మేము కూడా మంచి సంప్రదాయమైన చేస్తాము. అది మనకు ఒకటి ఏంటంటే మనలోనే ఉందండి. మనలోనే మంచి చెడు కూడా ఉంటుంది. మనకు మంచి నాణ్యానికి ఒకవైపు ఇటు అటు రెండు వైపులా ఉంటాయి, ఏది ఒక్కవైపు ఉండదు. కాబట్టి ఇటువైపు ఉన్నది అటువైపు ఉన్నది చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ మేమేదో మంచినే తీసుకొని చెడును వదిలేస్తే అసలు ఈ డిస్కషనే లేదు.